కాంగ్రెస్ ఉన్నాడు 3.5 ఏళ్ళ పత్తలేడు. ఇప్పుడు వచ్చిండు బీజేపీలో పోయిండు 20,000 కోట్లు మంచిగా గుట్ట పట్టుకున్నాడు, మంచిగా తీసుకున్నాడు, మంచిగా మళ్ళీ ఎలక్షన్ కొట్లాడుతున్నాడు. ఏం అవసరం చెప్పు? మొన్న గెలిపించినప్పుడు అట్టే ఉండొచ్చు కదా. ఇంకో ఏడాది అయితే మళ్ళీ వస్తాయి ఎలక్షన్. ఏదైనా మీ మంచిగా వచ్చినది మీకు కూడా కళ్ళు తెరిపిస్తున్నాడు ఆయన, నిజంగా చూపిస్తున్నాడు ఆయన. కానీ ఒక్క ఓటు కూడా మీ ఊర్లో బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఎప్పులు చేయరక్క. మన సీఎం కేసీఆర్ గారు చేసినట్టు ఎప్పులు చెయ్యలేరు. భారతదేశం అంతా చూస్తుంది ఈయన భక్తే, ఈయన కొట్టాలి, ఈయన నూడగొట్టాలి, ఈయన చంపాలి, చూడాలని అంత కసిగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఎవ్వరు ప్రజలు ఆయన దగ్గరున్నారు. కాబట్టి ప్రజలకు ఆయన న్యాయం చేస్తున్నారు. ఎప్పుడు వ్యవసాయం చేసినా ఏది చేసినా పంట పండి ఎప్పుడన్నా ఇంత వరి పంట ఎప్పుడన్నా చూసినా అతను ఇంత వరి పంట 3 లక్షల మెట్రిక్ టన్నుల రోడ్ల పడితే అన్ని వడ్లే, ఎక్కడ పోసినా ఎడ పోసినా వడ్లే, గిరిలో పోయినా ఏ గిరిలో కూడా పట్టలే అన్ని వడ్లు. అంత పంట చిన్న పర్సెంట్ పుట్ట పర్సెంట్ కూడా లేదు ఇంత పంట, ఇక్కడ లేని పంట. కరెంటు మంచిగా వస్తుంది. ఇదంతా తెలిసిన వాళ్ళు చెప్పాలంట. కొందరు పిల్లలకు కొందరు తెలియదు, ఏదో బీజేపీ అంటే ఏదో పేదగా అనుకుంటారు. వాళ్ళు కూడా 18-19 రాష్ట్రాలలో సీఎంలు ఉన్నారు. కానీ అక్కడ మనలకి ఏమి ఇవ్వాలి, పింఛన్లు ఇవ్వరు, ఏమి ఇవ్వాలి, మాటలు చెప్తున్నారు అంతా. తీసుకుంటున్నాం పైసలు, ఎంత నమ్మకం ఉండాలి మన మీద. ఇలా ఇంత నవ్వుకుంటా ఉన్నామంటే అంత ఎవరికి చేయి తప్పకుండా ఆపు అని దేనికే కానీ ఉన్నామంటే ఒక ధైర్యంతో ఉన్నామంటే కేసీఆర్ కదా. కారు గుర్తుకేయాలక్క. మళ్ళా మన ప్రభాకర్ రెడ్డి అన్న వచ్చిండు, ఇప్పుడు ఆయనకేయాలి. ఎవరైనా ఉండాలి, కారు గుర్తుకే మనం ఓటేయాలక్క. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.